ఇది ఒక జోక్ కాదు ఫ్రెండ్స్, అంతకంటే సెటైర్ కూడా కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక వార్నింగ్ సిగ్నల్. అంటే భారత్లా ఫ్రస్ట్రేటెడ్ యూత్ ఈ ఫ్రస్ట్రేషన్ ని డిజిటల్ డిగ్నిటీగా కన్వర్ట్ చేసిన కథనం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు అన్న మాట, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నదో దేశంలో, అది కూడా ఫేక్ డిగ్రీలతో ఉద్యోగం సంపాదించే నిరుద్యోగ యువత ఉన్నది, వాళ్ళు దేశానికి బొద్దింకలు, కాక్రోచ్లు అని చెప్పి మాట్లాడింది. మళ్ళీ జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడింది కరెక్టా రాంగా అని చెప్పి మాట్లాడితే వన్ క్లిప్, వన్ మెమే, ఒక్క హ్యాష్ ట్యాగ్ ఎమోషనల్ యూత్ ని మొత్తం కనెక్ట్ చేసి పడేసింది. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ యూత్ ని ఒక నరేటివ్ ఆఫ్ హ్యూమిలియేషన్ మీద పోరాటం మొదలైంది, ప్రొటెస్ట్ మొదలైంది. నేనైతే జస్టిస్ సూర్యకాంత్ గారికి సమర్థిస్తాను. ఈ కాక్రోచ్ జనతా పార్టీలా ఇలా భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఎక్కువ ఫాలోవర్లు అయిపోయారు. భారతీయ జనతా పార్టీకి 8 మిలియన్లు ఉన్నారు, మాకు 15 మిలియన్లు వచ్చిండ్రు అని చెప్పి మాట్లాడితే, ఇదే ట్రెండ్ మనకు ట్విట్టర్ లో కనిపించిందా లే కనబడలేదు, ఇదే ట్రెండ్ మనకు ఫేస్బుక్ లో కనిపించిందా లే కనబడలేదు, ఇదే ట్రెండ్ మనకు యూట్యూబ్ లో కనిపించిందా లే కనబడలేదు. ఇది ఎడ కనబడ్డది? ఇన్స్టాగ్రామ్ లలో కనబడ్డది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా కరెక్ట్ గా చెప్పి నేను ఏమంటున్నా, 15 మిలియన్ ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్ లో వచ్చిండ్రు అని అంటే మళ్ళీ ట్విట్టర్ లో కూడా సగమన రావాలిగా, ఎందుకు రాలే అని అనేది ఒకసారి ఆలోచించరు. ఇది కేవలం ఒక మెలో డ్రామా నడుస్తున్నది.